శివుని ఏకైకమైన ఆత్మలింగం అనేటువంటి గోకర్ణ క్షేత్రంలో కొంతకాలం నివసించారు. దాని తర్వాత కర్ణాటకలో ఉన్నటువంటి ఒక గొప్ప రాజులు మహారాణి గారు కూడా మన కాశీ నుంచి వచ్చేసి గోకర్ణంలో నివసించిన మన పూర్వ గురువుని చూసుకొని పైగా తపస్సు, జ్ఞానం, శిష్య వాత్సల్యాన్ని, సద్గుణాన్ని చూసుకొని ఈయన దర్శనం, ఈ మహాత్ముల దర్శనం ఎల్లప్పుడూ విడుతూ ఉండాలి, ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంతో గోకర్ణం నుంచి 30 ఆధారాల వరకు వెళ్తాయి. అలా అక్కడ భూదానం దొరికిన కారణంతో గురుమఠాన్ని నిర్మాణం చేసుకొని గురు పరంపరని కొనసాగించారు. 7 గురువుల తర్వాత సరిగా గురు సేవ జరగడం లేదని కారణంతో గురు పరంపర ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు అంటే సుమారు 128 సంవత్సరాలు గురు పరంపర లేకపోయింది. మళ్ళీ శృంగేరి పీఠంలో 36వ పీఠాధిపతులైన శృంగేరి పీఠంలో ప్రస్తుతం ఉన్నటువంటి శృంగేరి జగత్తులో శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ వారి విశేష ఆశీర్వాదంతో మనకు ఆయన సాన్నిధ్యంలోనే ధార్మిక ఆధ్యాత్మిక శిక్షణ 1993 నుంచి 2004 వరకు ధార్మిక ఆధ్యాత్మిక శిక్షణ దొరికింది. తర్వాత 2004లో శృంగేరి జగద్గురు గోకర్ణం దగ్గర ఉన్నటువంటి హల్దీపురం వైశ్య పీఠంలో చేసి ఇక్కడ గురు పట్టాభిషేక కార్యక్రమం చేసుకొని ఈ వైశ్య గురు పరంపరను మరలి ఆరంభం చేశారు. దాని తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త వైశ్య సమాజానికి ధార్మిక ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఆ ప్రకారంగా 2011 నుంచి ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రానికి, ఈ 2 తెలుగు రాష్ట్రానికి అప్పుడప్పుడు వస్తూ ఇక్కడ ఉన్నటువంటి మన ఆదివైశ్యులందరికీ కూడా ధార్మిక ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం. ఇలా గురువందన కార్యక్రమం, వైశ్య గురువందన కార్యక్రమం సందర్భంలో అందరూ కూడా ధార్మిక ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇచ్చేటువంటి ఒక సందర్భం. అలాగే ఇక్కడ ఈరోజు ప్రదేశం ప్రాంతంలో ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి మీ అందరూ కూడా ఆదివాసీలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసి మన గురుగారు గుడికి వస్తున్నారు, దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొందాలని చాలా శ్రద్ధాభక్తితో అన్ని పనులు పక్కపెట్టి వచ్చేసారు. మీ అందరి ఆత్మీయతని, శ్రద్ధాభక్తిని, గురు సేవా భావనాన్ని చూసుకొని మనకు చాలా సంతోషమైందని మరొకసారి చెబుతూ, మీ అందరి జీవితంలో ఉండేటువంటి అన్ని రకాల దుఃఖాలు, కష్టాలు, చింతలు దూరం కావాలి. మీ అందరికీ కూడా అమ్మవారి కృపతో సకల విధమైన సంపద దొరికి, పూర్ణమైన ఆరోగ్యం దొరకాలి, దీర్ఘమైన ఆయుష్యం దొరికి మీ జీవితంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు ఉండాలని కులదేవత అయిన కులమాత అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరణాలలో, అలాగే మన ఆరాధ్య దేవతలైన శ్రీ లక్ష్మీ నరసింహపురుగా పరమేశ్వరి చిత్రమోహేశ్వర స్వామి స్మరణలో ప్రార్థన చేసుకొని మీ అందరికీ కూడా మా నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ మాటకి విరామిస్తున్నాను.
హర నమః